హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఒకటి మంచి స్పెషల్ ఏమంటారు దాన్ని చూపిస్తాను, చూసేయండి ఏంటనేది. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది చాలా మందికి ఇష్టమే. చూసేయండి, చూపిస్తా. అంటడాయ్ ఓనగాయలు. అయ్యో, ఎందుకు ఓనగాయలకే ఇంత పెద్ద షో చేసిందని అనుకోకండి. ఓనగాయలు అంటే ఇష్టపడిన వాళ్ళు మాత్రం ఎవ్వరు ఉండరు నాకు తెలిసి. చూడండి, నేను వీటిని ఈరోజు తెంపుకొని పోయి పచ్చిమిర్చి పల్లీలు వేసి చట్నీ చేస్తా. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీకు ఈ ఓనగాయలు అంటే ఇష్టమా? ఎంతమందికి ఇష్టము కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చెట్టుకి అయితే ఫుల్ ఓనగాయలు. ఈసారి అయితే బాగా కాసింది చెట్టు. పత్తి దగ్గర ఉండే చెట్టు బాగా కాసింది ఈసారి. చూద్దాం కమెంట్ బాక్స్లో ఎంతమంది కామెంట్ చేస్తారో. నాకు ఇష్టం నాకు ఇష్టం నాకు ఇష్టం అని. అవి చిన్నప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే, ఒక చేతిలో సాల్ట్ వేసుకొని మంచిగా ఇట్లా ఓనగాయ తెంపుకొని, ఇది ఉంటుంది కదా, ఈ ఓనగాయను ఒక చేతిలో సాల్ట్ వేసుకొని దీన్ని మంచిగా పెట్టుకొని తింటే సూపర్ ఉండేది. లాలజలం ఊరుతుంది చెప్తుంటేనే. అసలు అంత బాగుంటుంది ఈ ఓనగాయలు. ఇవి మళ్ళీ బాగా పెద్దగా అయితే బాగోదు, గింజ ముదిరినాక బాగోదు. ఇట్లా ఓనగాయ ఇట్లా ఈ టైంలో మాత్రమే ఇది బాగుంటుంది. దీన్ని చట్నీ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది చేతులు గలీజ్గా ఉన్నాయి. గడ్డి పత్తిలో గడ్డి తీసేస్తున్నా. అలానే చూపిద్దాం. తినడానికి వచ్చాను నేను, అన్నం తిందామని వచ్చాను. చూపిద్దాం ఓనగాయలని వీడియో తీసి చూపిద్దామని స్టార్ట్ చేసిన. చాలా రోజులు అవుతుంది చేను కాడి వీడియో కూడా తీయక, వీడియోలు పెట్టక చాలా రోజులు అవుతుంది. అసలు టైము కుదురుతలేదు నాకు. తీసి పెడదామన్నట్టుగా తీసాను. చాలా పెద్దగా ఉంది కదా ఇక్కడ ఓనగాయ. చూడండి ఎంత పెద్దగా ఉందో. సూపర్ ఉన్నాయి. ఎక్కువ మొత్తం అయితే తెంపుకపోను, పిల్లలు తినలేరు, కానీ నేను మా చిన్న ఇద్దరం తింటాం. చేస్తా, చట్నీ చేస్తా. ఈరోజు మాత్రం ఇది వీడియో చిన్న మినీ బ్లాగ్ లాగా తీద్దామని. ఇదే చూడండి, ఇది పత్తి చేను. ఇది వరదకి కొట్టుకుపోయిన పత్తి చేను చూపిస్తానని చెప్పాను కదా ఇంత ముందు వీడియోలో. మంచిగా ఉన్న పత్తి చేను చూపించాను. ఇగో ఇదేమో వరదకు కొట్టుకుపోయిన పత్తి చేను ఈ విధంగా ఉంది. కొంచెం ఇప్పుడే గ్రోతింగ్ వస్తుంది. మందులు కొడతాను. ఇందులో గడ్డి తీసేస్తున్నా నేను. గడ్డి బాగుండే ఇందులో. ఇంతకుముందు చూపెట్టిన వీడియోలో మాత్రం గడ్డి లేకుండా తీసేసినాం. గడ్డి మందు కొట్టినాం, అలాగే గడ్డి తీసేసినాం. నేను ఇప్పుడు దీంట్లో గడ్డి కుప్పలు చూడండి ఎంతెంత పడ్డాయో ఒక్కొక్క సాళ్ళల్లో. ఈ వర్షము అసలు కలుపు తీయకుండా మందులు కొట్టకుండా చేస్తుంది. వాతావరణం అనుకూలిస్తలేదు అసలు. స్టార్టింగ్ అప్పుడు వర్షాలు లేక పత్తి చేనులు చిన్న మొలకలప్పులు ఎండిపోతున్నాయని అప్పుడేమో బాధపడ్డాము. ఇప్పుడేమో అసలు గడ్డి తీయడానికి మందులు కొట్టడానికి కూడా వీలు లేకుండా ఇట్లా కొడుతుంది కంటిన్యూగా వర్షం. ఇంత గడ్డి పడుతుంది కుప్పలుగా. ఇదంతా ఈరోజు నేను క్లీన్ చేసిన. కరెక్ట్గా ఇప్పుడు 2 అవుతుంది. మధ్యాహ్నం అన్నం తిందామని చెట్టు కిందికి వెళ్ళిన ఈ ఓనగాయలు చూపిద్దామని తీసిన. చూడండి ఎంత తొక్కుడు అయిందో, ఘోరంగా బూరుగా. అయినా తీసేయాలి, లేకపోతే మొత్తం ఇదేమైపోతుంది అంటే కంచెలాగా అయిపోయి అసలు ప్రతి ఏడు మాకు ఇదే ఇబ్బంది అయిపోతుంది. వాతావరణం సరిగా అనుకూలించక ప్రతి ఏడు ఇట్లనే అయిపోతుంది. మళ్ళీ మేము గడ్డి చిన్నగా ఉన్నప్పుడు గడ్డి మందు కొడదామంటే వీలు కావట్లేదు. అట్లా మాకు టైమింగ్ కరెక్ట్గా సెట్ కాక వెనక ముందు ఇట్లా పత్తి అనేది చాలా అదైపోతుంది. నేనైతే మొత్తానికైతే దగ్గర పడేస్తున్నా. చూడాలిగా. ఇదైతే వరద కొట్టుకుపోయిన పత్తి. చూడండి, చూపిస్తానని చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో అయితే చూపిస్తానని చెప్పాను. ఇంతకుముందు వీడియో చూసిన వారికి అయితే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మీది వరద కొట్టుకుపోయిన పత్తి చేనండి. ఇలా ఉంది. ఇది ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు పత్తి కాయాలి, ఇది ఇంతే నాకు తెలిసి.
దీంట్లో వస్తుందని అయితే నమ్మకం లేదు, కానీ ఉంది. లాస్ట్ వరకైనా ఒక కాపైనా అంటుతుందేమో అని ఆశ, అంతే. చెట్టు కిందికి పోదాం పదండి. అన్నం తిందామని వచ్చిన, ఇట్లా చిన్న వ్లాగ్ తీద్దామని. అసలు వీలు కావట్లే. కుకింగ్ వీడియోస్ కూడా నేను ఛానల్లో పెట్టక చాలా రోజులు అయింది. కుకింగ్ వీడియోస్ ఇక్కడ చేనులో వేసిన బీరకాయ తీగ, బెండకాయలు, అవి కాయలు దొరికితే ఒక కర్రీ చేసిన. అది ఈరోజే చేసిన. ఆ వీడియో ఎప్పుడు పెడతానో తెలియదు. కుకింగ్ వీడియో అది ఒక్కటి తీసిన ఇన్ని రోజులకైతే. ఆ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో, ఇప్పుడు నేను తీసేది ఎప్పుడు అప్లోడ్ అవుతుందో నాకైతే తెలియదు. బట్ ఒకటి వెనుక ఒకటి ఖచ్చితంగా వీడియోస్ వస్తాయి. తప్పకుండా సపోర్ట్ చేయండి మమ్మల్ని. ఇది మా జున్నుగాడు ఉయ్యాల, వాడిని తీసుకొచ్చినప్పుడు ఉయ్యాలలో వేసి వర్క్ చేసుకుంటా నేను. మా చిన్న నేను ఇద్దరం వచ్చినప్పుడు మా మిన్నుగాడిని జున్నుగాడిని దగ్గర పెట్టి మేమిద్దరం వర్క్ చేసుకుంటాం. చెట్టు కింద చల్లగా ఉంటుందని వర్క్ చేసుకుంటాం. అన్నం తినాలిగా. అన్నం తిన్న తర్వాతకి మళ్ళీ పని స్టార్ట్. ఈలోపు ఇదే మెయిన్ కారణం వీడియో తీయడానికి. ఇది ఓనగాయనే. అమ్మ చిన్నప్పుడైతే అసలు బా ఇట్లా సాల్ట్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటిదాకా వీడియో చూసినందుకు. అలాగే థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే హైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.